ఆమేన్. ఈ సమయమందు మనము ముఖ్య ప్రసంగికులుగా మన మధ్యలో ఆహ్వానించబడినటువంటి దైవజనులు హోసన్నా మినిస్ట్రీస్ అధినేతల్లో ఒకరు, ముఖ్యులు, నాయకులు, చక్కని దీన సేవకుడు, వినయం కలిగి ప్రేమ కలిగిన మరి రాజన్న గారు మన మధ్యలో రావడం మనకి సంతోషము. మనకి వాక్యం ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దైవ సేవకులందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలండి. దేవునికి మహిమ కలుగునగాక. ఈ శుభవేళ ఐక్య క్రిస్మస్ వేడుక జరుపుకోవడానికి మనమంతా ఇక్కడికి వచ్చాం. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు పాస్టర్స్కి ఒక సందేశం చెప్పాలని ప్రభు నన్ను ప్రేరేపించారు. దైవ సేవకులకు సంబంధించినటువంటి ఒక సందేశాన్ని మనం నేర్చుకుందాం. ఈ మాటలు మన సేవా పరిచర్యలో మరింతగా ఒక్కొక్కరిని బలపరిచి ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లోనికి తీసుకొని వెళ్ళటం, దేవుని మనస్సులో ఉన్నటువంటి పరిచర్య చేస్తూ దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించే ఒక సాధనాలుగా దేవుడు అభిషేకించునుగాక. ఆదికాండము 47వ అధ్యాయం. మీరు 3-4 వచనాలు నోట్ చేయండి. యోసేపు తన సహోదరులను ఫరో రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఫరో చక్రవర్తి యోసేపు సహోదరులను చూసి, మీ వృత్తి ఏమిటి అని అడిగారు. 3వ వచనంలో కొద్ది షార్ప్. మీరు కదిలిస్తున్నారా? మీరు ఎందుకు ఆపరేట్ ఇక్కడ పెట్టారు? మిక్సర్లో పెట్టలేదా? మీరు మిక్సర్ పెట్టినందుకు మీ వృత్తి ఏమిటి? వాట్ ఈజ్ యువర్ బిజినెస్? బాగా వినాలి. మీ వృత్తి ఏమిటి అని అడిగారు. అంటే మీ వ్యాపారం ఏమిటి? వారు ఏమన్నారంటే, మేమును మా పూర్వీకులను మొదటి నుండి గొర్రెల కాపరులము అని వారు ప్రత్యుత్తరం ఇచ్చారు. మనకు తెలుసు, సేవకులు అనేవారు కాపరులు, కాపరత్వం. మొదటిగా గమనించాలి, ప్రతి సేవకులు మన వృత్తి లేక మన వ్యాపారం ఏమిటో తెలుసుకోవాలి. యేసు ప్రభు కూడా 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో ప్రధాన యాజకుల దగ్గర కూర్చొని ప్రశ్నలు వేసే ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారు. మరియా యోసేపులు వారితో కూడా ఉన్నారు. యేసు ప్రభు అని అలా వెళ్ళి మరలా తిరిగి వచ్చి, బాబు మేము మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాం, మీరు ఇక్కడున్నారు ఏమిటి అంటే, అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తారు. తెలుగులోనేమో, నేను తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా అన్నారు. ఇంగ్లీష్లోనేమో ఫాదర్స్ బిజినెస్లో నేను ఉన్నాను కదా అంటాడు. నేను ఒక బిజినెస్ చేస్తున్నాను ఇక్కడ. ప్రతి సేవకులు గమనించవలసింది ఏమిటంటే, మన వృత్తి ఏమిటి? ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే యోనాను కూడా అడిగారు తనతో ఉన్నటువంటి వారు ఓడలో, నీదే దేశం, నీ ఎవరు అసలు
అసలు నీ వ్యాపారము ఏమిటి? ఇప్పుడు సేవకుల వృత్తి ఏమిటి? మనల్ని మనం ఎప్పుడు ప్రశ్నించుకోవాలి. మన వృత్తి ఏమిటి? దేవుని కొరకు విలువైన ఆత్మలను సంపాదించటం మన వృత్తి. యేసుక్రీస్తు సస్సేడిగా సంచరించే రోజుల్లో అందరినీ వెతుక్కుంటూ వెళ్ళారు. వారే చెప్పారు కదా, నేను మిమ్ములను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. మీరు కూడా పలకొచ్చు, తప్పులేదు, మనమే కాబట్టి. నేను మిమ్మల్ని మనుషులను బట్టే జాలరులుగా చేస్తాను. అంటే మన వృత్తి ఏమిటి ఇప్పుడు చెప్పండి? విలువైన ఆత్మలను సంపాదించటం. అందుకే ఫరో అంటారు, మీ వృత్తి ఏమిటి? మీ వ్యాపారం ఏమిటి? మన మనస్సు ఎప్పుడు, మన గుండెలో ఉన్న భారం, నేను ఒక విలువైన ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలి. పూర్వం మిషనరీలు మన దగ్గరకు వచ్చారు. వారు కొన్ని స్కూళ్ళని, కాలేజీలని, మిషన్ హాస్పిటల్ అని పెట్టారు. ఎందుకో తెలుసా? ఎన్ని పెట్టినా వారి కాన్సెప్ట్, వారి మనసులో ఉన్నది ఏమిటి తెలుసా అండి? ఉచితంగా మందులు ఇచ్చి పిల్లల్ని స్కూల్లో, కాలేజీలో చేర్పించుకొని ఇలా ఎన్నో ఉచిత పథకాలు పెట్టైనా అనేకులను చెప్పండి ప్రభు కొరకు సిద్ధపరచాలి, అనేకులను రక్షించాలి అనే ఆ భారముతో మిషనరీలు మన ఇండియా దేశం వచ్చారు. వసతి లేని ప్రాంతాలలో కష్టపడ్డారు. వసతి కలిగిన ప్రాంతాల్లో ఉండి వసతి లేని ప్రాంతాలకు వచ్చి ఒక్కొక్క మిషనరీల గారికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది, మనకు తెలుసు ఇవన్నీ. అందుకని మొదటిగా మనం సేవకులంగా గమనించవలసింది ఏమిటంటే, మన వృత్తి ఏమిటి? ఒక కృతజ్ఞత కూడిక పెట్టినా, లేక జ్ఞాపకార్థ కూడిక పెట్టినా, ఒక మహాసభలో మాట్లాడుతున్నా, లేక ఏ చోట సేవకులున్నా ప్రసవించే ఒక తల్లి ప్రసవ వేదన పడుతూ ఉంటుంది చూడండి. అలాగే పౌలు గారు కూడా అంటారు, స్తన్యమిచ్చు తల్లి తన చంటి బిడ్డను గారవించున్నట్లు మీ కొరకు నేను సువార్తే కాదు ప్రాణము నీచుటకైనాను తెగించాను అని చెప్తారు. యేసన్న గారు చెప్తున్నప్పుడు వినేవాడిని. ఒక ఆయన చేపలు పట్టుకోవడానికి గాలం వేశారట, ఎరబెట్టి ఒక కోనేట్లో. చేపలు పడేయి, అమ్ముకునేవారు ఒక 300, 500 వచ్చాయి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ కోనేట్లో అప్పుడప్పుడు వచ్చి రింగులని అన్ని బంగారు వస్తువులు వేస్తుంటారు. ఆ గాలానికి ఒక గోల్డ్ రింగ్ ఏమండి పడింది. దాన్ని వెంటనే ఆయన చూశారు, దాన్ని అమ్ముకున్నారు. చేప దొరికితేనేమో 500, రింగు దొరికితేనేమో ఇప్పుడు 5,000 వచ్చినాయి. ఆ మరుసటి రోజు నుండి కోనేట్లో గాలం వేస్తున్నారు, తీస్తున్నారు. ఎందుకు వేస్తున్నారో తెలుసా? చేప కొరకు కాదు. చేప పడితే 500, రింగు పడితే 5,000 అని. అంతకుముందు గాలానికి ఎర్రబెట్టేవారు, ఇప్పుడు ఎర్రబెట్టడం పక్కన పెట్టి వేస్తున్నారట తీస్తున్నారట. ఒక రింగు పడితే 5,000 అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, మైండ్ సెట్ ఎటు డైవర్ట్ అయింది. ప్రతి సేవకులు గమనించాలి, దేవుడు మనకు ఒక ఉన్నతమైన పిలుపునిచ్చారు, ఒక అపూర్వమైన దర్శనం ఇచ్చారు. నిజముగా ఆయన విస్తారమైన కృపలు ఇచ్చారు మనందరికీ. నేను ఒప్పుకుంటాను ఆ సంగతి. ఒక దైవ సేవకులు పాట పాడుతున్నా, ఒక దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నా, ఒక దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉన్నా నేను చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాను. ఎందుకంటే చాలామంది దైవ సేవకులతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఎన్నో కృపలు ఇచ్చారు. ఎందుకో తెలుసా? ఈ సామర్థ్యతను దేవుడు మనకి ఇచ్చింది. మన వృత్తి మొదటిగా విలువైన ఆత్మలను
సంపాదించాలి దేవుని కొరకు. క్రింద 4వ వచనం, నేను దాని మీద మాట్లాడాలనుకున్నాను, ఇది వివరణ మీకు చెప్తున్నాను. ఇప్పుడు గమనించండి, ఒక చిన్న మాట అక్కడ వివరిస్తాను. మేము కనాను దేశంలో ఉన్నాం కదా, కరువు బాగా ఉంది. అందుకని మేము మేపే గొర్రెలకు మేత లేదు. కొంతకాలం మీ దేశంలో ఉండటానికి మేము వచ్చాం. ఆ 4వ వచనాన్ని ఒక్కసారి మీరు గమనించండి. ఎందుకు వచ్చారట ఐగుప్తు దేశానికి? నేను ఈ వాక్యం చదువుతుంటే నాకు చాలా సేపు అర్థం కాలేదు. కరువు వచ్చినప్పుడు మా పోషణ సంగతి ఏమిటి, మా కుటుంబ పోషణ సంగతి ఏమిటి అని ఆలోచన చేయలేదు. వారు ఎందుకు వచ్చారు ఐగుప్తు దేశానికి? మా మందలకు మేత లేదు, మా మందలకు మేత లేదని మేము కొంతకాలము మీ దేశంలో ఉండటానికి వచ్చాము. మా మందలకు మేత లేదు బాబు. కరువు కలిగినటువంటి సమయములో వారి పోషణ గురించి, వారి కుటుంబ పోషణ గురించి ఆలోచన చేయకుండా కాపరిగా వారికి ఉన్నది భారం ఏమిటో తెలుసండి? మా గొర్రెలకు మేత లేదు, మేత. అందుకని కొద్ది రోజులు మీ దేశంలో ఉండటానికి వచ్చాం. ఎందుకున్నామంటే మీ దేశంలో మా గొర్రెలకి ఏం కావాలి? మేత కావాలి. నోటితో ఒప్పుకోనండి అందరూ. మా గొర్రెలకి ఏం కావాలి? మా సంఘానికి ఏం కావాలి? ఇప్పుడు మేత. మనకు కదా. యేసు ప్రభు రోజుల్లో మీరు గమనించారా? ప్రభువా 3 రోజులు ఉన్నాము, ఇక్కడ మనకు ఆహారం లేదు, ప్రజలకు ఆహారం లేదు, ఇక బైబిల్ ముడతే మూసిపెట్టండి, గ్రంథాన్ని పంపించేద్దాం, ప్రజలను పంపించేద్దాం అంటే యేసు ప్రభు అంటారు, మీరే వారికి ఆహారం పెట్టండి. ఒక సేవకుడు మందకు మేత పెట్టే వ్యక్తి. కొన్నిసార్లు మన గురించి మనం ఆలోచన చేస్తాం. సేవకులంటే చాలా ఇష్టపడతాను నేను. కొందరు చూస్తే ఆ సంకుచిత హృదయాన్ని చూసి బాధ అనిపించింది. ఒక మహాసభలో మాట్లాడుతున్నాను, తెలంగాణ వరంగల్ దగ్గర అనుకుంటాను. అయిపోయింది. ప్రజలందరూ పాపం దేవుని బాటిల్ పట్టుకొని, పేదోళ్ళందరూ వచ్చి వేల మంది ప్రార్థన చేయించుకోవటానికి వచ్చారండి. సరే అని చెప్పి వారు ప్రార్థన చేద్దామని వెళ్ళాను. ఒక 10 మంది దైవ సేవకులు ఎవరో వచ్చారు. వచ్చి మేమంతా పాస్టర్సు, ముందు మాకు చేయండి, ఆ తర్వాత వారికి చేద్దురంటే అప్పటికే వారికి స్టార్ట్ చేశాను ప్రేయర్ చేయటం. ఒక 10 మినిట్స్ ఉండండి, చేస్తున్నాను కదా, ఆ వరుసకి వెళ్ళి ఇటు వచ్చి మరలా చేస్తానులే అన్నాను. మేము పాస్టర్స్, ముందు మాకు చేయండి. పాస్టర్స్ అయితే ఏమైంది, విశ్వాసుల కంటే ఎక్కువ మనం అనిపించింది నాకు. కాదులే అటు వెళ్ళి ఇటు వస్తాను. అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి 10 మంది ప్రభువుకు రాగరకు వచ్చి ఎత్తపడిపోయారు. ఇప్పుడు వీరి సేఫ్టీ చూసుకుంటున్నారు కానీ చెప్పండి, ప్రజల సేఫ్టీ ఆలోచించాలి కదా. మన క్షేమం గురించి కాదు కదా మనం ఆలోచించాల్సింది, మంద క్షేమం గురించి కదా. అందుకే వీరు ఏమన్నారు చూడండి, మా దేశంలో కరువు వచ్చింది, మేము మా మందలకు మేత లేదు బాబు, మా మందలకు మేత లేదు నాయన, అందుకని కొంతకాలం మీ దగ్గరికి వచ్చాం, మీ దేశంలో ఉంటాం. ప్రతి సేవకులు ఒక కాపరి గనుక మందకు మేత పెట్టే సేవకులుగా ఉండాలి. మందకు మేత పెట్టే సేవకులుగా ఉండాలి. మంద ఎప్పుడు మందగా ఉండదు తెలుసా? మరోసారి చెప్తున్నాను, కొన్నిసార్లు కొన్ని చోట్ల 10 మంది సేవ చేస్తుంటే మన మధ్యలోనే ఉంటుంటే, కొన్నిసార్లు మా సంఘానికి వచ్చే 10 మంది అక్కడికి వెళ్తున్నారు, మా సంఘానికి వచ్చే 5గురు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు అనే నినాదాలు అక్కడక్కడ మనకు తగులుతాయి. అది అన్ని సంఘాల్లో తగులుతుంటాయి. ఎందుకో తెలుసా? ఒక సేవకుడు తగిన మేత సంఘానికి పెట్టలేనప్పుడే ఆ మంద చెదిరిపోయే పరిస్థితులు వస్తాయి.
ఒక మేత కాదు, ఒక సేవకుడు పెట్టవలసింది నానా విధములైనటువంటి ఆహారం. నోవాహుతో దేవుడు చెప్పిన మాట మనకు తెలుసు. నీకును నీతో ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులకును, ముఖ్యంగా ఓడలో ఉన్నటువంటి వాటన్నిటికీ కావలసినటువంటి నానా విధములైన ఆహారమును నీ వద్ద ఉంచుకో. నానా విధములైన ఆహారం ఉంటేనే ఓడగా ఉంటుంది. లేదా జలప్రలయం కంటే కూడా ఓడలోనే జలప్రలయాలు ఎక్కువైపోతాయి. నానా విధములైన ఆహారం ఎప్పుడైతే ఉంటుందో, సింహానికి తగిన ఆహారం సింహానికి పెట్టాలి, పులికి తగిన ఆహారం పులికి పెట్టాలి, ఏనుగుకు తగినటువంటి ఆహారం ఏనుగుకి పెట్టాలి. ఏ జంతువుకు కావలసినటువంటి ఆహారం ఆ జంతువుకు నువ్వు పెట్టగలిగితే ఓడగా ఉంటుంది, సంఘముగా ఉంటుంది. నేను ఈరోజు 4 మాటలు మాట్లాడతాను. ఈ మేత మీదే మాట్లాడతాను. ఒక సేవకుడు సంఘానికి ఏ రకములైనటువంటి మేత పెట్టాలి అనే విషయాన్ని ఒక 4 మాటలు మాట్లాడతాను. మొదటిది దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 38, 39, 40 ఈ 3 వచనాలలో మీరు ఒక విషయాన్ని గమనిస్తారు. ఆ రోజుల్లో చాలా మందలు కొందరికి ఉన్నాయండి. తగిన స్థలం వెతుక్కుంటూ వెళ్ళారు. పల్లపు స్థలాలకు వెళ్ళినట్లుగా 39వ వచనంలో వ్రాయబడింది. వారు పల్లపు స్థలాలకు వెళ్ళారు. ఆ పల్లపు స్థలములలో 40వ వచనం చూడండి. మంచి బలకరమైన మేత. సంఘములో ఏమన్నది ఇప్పుడు? ఒక మంచి బలకరమైన మేత, ఒక స్ట్రాంగ్ ఫుడ్, సాలిడ్ ఫుడ్. క్రింద ఇంకా 2 మాటలు కూడా ఉంటాయి కదండి. మంచి బలకరమైన మేతయు, చదవచ్చుగా, నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును వారు కనుగొనిరి. మనం ఆత్మీయంగా పోల్చి మాట్లాడవచ్చు. దేశం అంటే ఒక సంఘం అని మాట్లాడవచ్చు. ఏ సంఘం అది? అక్కడ మంచి బలకరమైన మేత ఉంది, అక్కడ సుఖం ఉంది, అక్కడ క్షేమం ఉంది, అక్కడ నెమ్మది ఉంది. సేవకులు సంఘానికి బలకరమైన మేత పెట్టాలి. బలకరమైన మేత ప్రభువులో దైవజనుడైన పౌలు బోధించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, ఈ 2 వచనాలని ఒకసారి మీరు గమనించండి. పౌలు గారు చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని అని ప్రారంభించి, క్రీస్తునందు ఇంకా మీరు పసిపిల్లలే అనియు శరీర సంబంధులే అనియు మాట్లాడవలసి వస్తుంది అంటారు. కింద అంటారు, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున మిమ్మల్ని ఎలా పెంచాను? నేను పాలతో పెంచాను. దేవుని వాక్యం పాలగా ఉంటుంది, దేవుని వాక్యం బలకరమైన ఆహారంగా ఉంటుంది. ఎప్పుడు మనం ప్రాథమికమైనటువంటి పాఠాలే చెప్పుకుంటూ వెళ్ళకూడదు. ప్రాథమికమైనటువంటి పాఠాలే చెప్పుకుంటూ వెళ్ళకూడదు. మరొకసారి చెప్తున్నాను, ఎప్పుడు ప్రాథమికమైనటువంటి పాఠాలే చెప్పుకుంటూ వెళ్ళకూడదు. ఒక బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు పాలతో పెంచుతారు. ఆ పాలల్లో మరలా కొంచెం దినుసులేసి కలిపి, ఆ తర్వాత వయస్సు పెరుగుతూ ఉన్నప్పుడు, బలము పెరుగుతూ ఉన్నప్పుడు ఆహార పదార్థాలు మారుస్తూ ఉన్నట్లుగా ప్రతి సేవకులకు ఒక సంఘం ఉంది. సంఘం లేకుండా ఏ సేవకులు ఉండరు. ఇంచుమించుగా కాపరి అంటేనే సంఘం ఉండాలి. మంద లేకుండా కాపరి ఎలా ఉంటారు?
ఉన్నారా మన యూనియన్లో? నాకు తెలియదు. మంద ఉండాలి, మంద ఉంటేనే కాపరి. మంద లేకుండా ఒకవేళ మేము సువార్త చేసుకుంటూ వెళ్తున్నామంటే అది మీకు దేవుడు ఇచ్చిన దర్శనం ప్రకారం ఒకవేళ ఈవెంజలిస్ట్ సేవ చేస్తున్నారేమో, అది వేరు. క్రొత్త నిబంధన సంఘ పరిచర్య ప్రకారంగా తప్పనిసరిగా కాపరత్వములో మంద ఉండాలి. ఆ మందకు మనం ఇప్పుడు బలకరమైన మేత పెట్టాలి. మరోసారి చెప్తున్నాను, బలకరమైన మేత పెట్టాలి. సంఘంలో ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చారట సమస్త నాయకులకి. 3 నెలల నుండి ఒకే ప్రసంగం చేస్తున్నారు. ప్రతి ఆదివారం అదే ప్రసంగం అంట, ప్రతి ఆదివారం అదే ప్రసంగం అంట, ప్రతి ఆదివారం అదే ప్రసంగం అంట. టాపిక్ మార్చలేదు, అదే సబ్జెక్ట్. సరే అని చెప్పి ఆ పాస్టర్ గారిని పిలిచారు, ఆ 70 మంది విశ్వాసులను పిలిచారంట గురువు గారు, సమస్త నాయకులు. ఏంటి చెప్పండి మీ బాధ? 3 నెలల నుండి ఒకే సబ్జెక్ట్, వచనాలు కూడా మార్చలా, ఒకే సబ్జెక్ట్. అంటే ఈ గురువు గారు ఎందుకో ఆలోచించి ఈయన అడిగారట, ఏమయ్యా ప్రసంగాలు లేవా అంటే, చాలా ఉన్నాయి నా దగ్గర ప్రసంగాలు. మరి ప్రసంగం మార్చవచ్చు కదా, ఒకే ప్రసంగం 3 నెలలు ఎందుకు చేస్తున్నావు అంటే, ఏనంటారంట పాస్టర్ గారు. చూడండి, ఇప్పుడు ఎవరు తెలియగలిగిన వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పాలా. ఏనంటారంట, 3 నెలల నుండి ఒకే ప్రసంగం చేస్తున్నానని చెప్పారు కదండి వీరంతా. చెప్పారు. ఏం ప్రసంగం చేశానో చెప్పమను. ఈ 70 మందిలో ఒకరు చెప్పట్లేదంట. మీకు అర్థమైందా? ఈ 70 మందిలో ఒక్కరు చెప్పట్లేదు. ఏం ప్రసంగం రా యాకోబు, ఏం ప్రసంగం గబ్రియేలు, ఇసాక ఏం ప్రసంగం, నాకేం తెలుసా, నేను అరుగు మీద కూర్చున్నాను అని ఇలా వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఈ పౌండర్ గారు తక్కువడా, ముందు ఆయన ఏం ప్రసంగం చేశారో అది నాకు చెప్పండి, అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పి పంపించాడండి. తప్పు ఏనదా వారిదా మాకు అంతకంత. ఇప్పుడు మీరేమంటారంటే వారిదే అంటారు. సరే, మన ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతి సేవకులు గమనించాలి. ఒకప్పుడు ప్రాథమిక విషయాలు కొన్ని చెప్పుకుంటూ వెళ్ళాం. సువార్త ఉంది, మహిమగల సువార్త ఉంది. గమనించాలి, బయట మన్నా దొరుకుతుంది, బంగారు పాత్రలో మన్నా ఉన్నది. బయట మన్నా మనం వారం రోజులు సువార్త ప్రకటించే అనుభవాన్ని చూపిస్తుంటుంది. సోమవారం నుండి శనివారం వరకు ఎన్నో కూడికలకు మనం వెళ్తూ ఉంటాము. బయట మన్నా దొరుకుతూ ఉంటుంది, టీవీలో వాక్యం వస్తూ ఉంటుంది, కరపత్రికల్లో వాక్యం వస్తూ ఉంటుంది, ప్రతి సీరియల్ వాక్యం వస్తుంది. అది బయట దొరికే మన్నా. మరి బంగారు పాత్రలో ఎందుకున్నది మన్నా? అది వాక్యమే. చెప్పండి, ఇది వాక్యమే. అంటే బయట సువార్త చెప్పే అనుభవాలు వేరు, సంఘములోనికి వచ్చేసరికి సంఘము క్రీస్తు స్వారూప్యములోనికి రావాలి. సంఘము మచ్చ, ముడత, డాగు, కలంకాలు లేకుండా మహిమ కలిగిన సంఘముగా మార్చబడాలి. రేపటి రోజున ప్రభు రాకడ సమయములో యేసు క్రీస్తు ఎదుట సంఘము నిలబడాలి అనే లోతైనటువంటి ఉపదేశాలు చెప్పాలి. అదే బలకరమైన మేత. ఆ ఆధ్యాత్మికమైన లోతుల్లోనికి ఒక కాపరి ఎప్పుడైతే సంఘాన్ని నడిపిస్తూ ఉంటారో ఆ సంఘములో ఉన్న విశ్వాసుల్ని చెప్పండి, సాతాను కదిలించలేరు, లోకము కదిలించలేదు. ఏమండి, ఇంకా మరి ఎవరు కూడా బయటికి తీసుకొని వెళ్ళలేరు. కొన్ని సంస్థల్లో పాతుకుపోయి ఉంటారు వాళ్ళ ఉపదేశాల్లో. అలాంటి వ్యక్తులు మనం అందరం కలిసి బయటికి లాగాలన్నా వల్ల కాదు. కారణం ఏంటి తెలుసండి? వారికి దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశాలు బోధిస్తున్నారు, ఉపదేశాల్లో వారిని స్థిరపరుస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది బలకరమైన మేత పెట్టలేకపోతూ ఉన్నారు.
మందకు. అందుకే వారు అన్నది ఏంటంటే, మా బాధ మా భారము ఏంటంటే మందకు మేత పెట్టాలి, మందకు మేత కావాలి. అందుకని ఆ మేత కొరకే మేము ఇక్కడికి వచ్చాము. మా క్షేమం కొరకు రాలేదు, మా పోషణ కొరకు రాలేదు. మాకు యేసన్న గారు ఒకటి చెప్పారు, వారం అంతా తిరగండి, సోమవారం నుంచి శుక్రవారం వరకు తిరగండి, శనివారం మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు తిన్నగా గదిలోనికి వెళ్ళండి, ఆ రోజంతా ప్రార్థన చేసుకోండి. ప్రభు మీకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని ఆదివారం ప్రజలతో పంచుకోండి, ఆ ప్రజలు సంతృప్తి పొందుతారు. మనుషుల ఆలోచనలో నుంచి వచ్చే వర్తమానాలు వేరు. మోషే వలె దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని చేవ్రాతతో వ్రాయబడినటువంటి మాటలు తీసుకొని వచ్చినట్లుగా దేవుని పాదాల దగ్గర కనిపెట్టి తీసుకున్నటువంటి వర్తమానాలు సంఘానికి బలకరమైనటువంటి మేతగా ఉంటుంది. ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడేమని రాయబడింది, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉపాధ్యాయులుగా ఉండవలసినటువంటి వారు. మనకు తెలుసు అని. ఇప్పుడు ఏ స్థితికి వచ్చారు? మొదటి మూల పాఠములు మరలా మీకు ఒకరు నేర్పవలసి వచ్చినది అని కింద అంటారు చూడండి. పాలు త్రాగు ప్రతివారు శిష్యువే గనుక నీతి వాక్య విషయములో ఏమి లేదట, అనుభవం లేదు. ఒక సేవకుడికి వాక్య అనుభవం ఉండాలి. చక్కని మాటలు, తీయని మాటలు, ఏమంటే యుక్తి కలిగినటువంటి మాటల్ని మనం వినియోగించిన సంఘం నిలబడదు. ప్రియమైన సేవకులారా, నేను నేర్చుకున్నదే మీకు చెప్తున్నా, మీకేదో నేర్పాలని కాదు. అవసరమైన రిసీవ్ చేసుకోండి, నచ్చకపోతే రిజెక్ట్ చేయండి. దానివల్ల మనకేమి రాజ్యాలు కూలిపోవు. నేను నేర్చుకున్నది నేను పాటిస్తున్నాను, నేనున్న సంఘం బాగుంది, మినిస్ట్రీ బాగుంది, సంతృప్తిగా నేను పరిచర్య చేస్తున్నాను కనుక చెప్తున్నాను. నీతి వాక్య విషయంలో అనుభవం లేకుండా ఉన్నారట. వాక్యంలో అనుభవం లేదు. వాక్యంలో అనుభవం లేనప్పుడే సాతాను గారు కొడతాడు. సాతానేమో నల్ల బట్టలు వేసుకొని కొమ్ములు పెట్టుకొని నేను సాతాను అనుకుంటూ వస్తాననుకున్నారా? వాక్యం ద్వారానే కొడతాడు. యేసు ప్రభుని కొట్టాలని చూశారు, ఎలా? వాక్యం ద్వారానే మాట్లాడుతున్నాడు. సబ్జెక్ట్ లేకుండా సాతాను ఎప్పుడు మాట్లాడడం. అందుకని కింద అంటాడు చూడండి 14వ వచనంలో, వయస్సు వచ్చిన వారు మేలు కీలులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగిన వారు కనుక బలమైన ఆహారము. ఇప్పుడు ఏంటంటారు? ఈ స్ట్రాంగ్ ఫుడ్ ఏంటంటారు? సంఘానికి మనం పెట్టాల్సింది ఏంటి ఇప్పుడు? ఈ సాలిడ్ ఫుడ్, ఈ స్ట్రాంగ్ ఫుడ్. ఏ మేత పెట్టాలంటే బలకరమైన మేత. మరొకసారి చెప్తున్నాను, బలకరమైన మేత. పరిశుద్ధాత్మ శక్తితో కూడినటువంటి మాటలు. ఇంకొక కోణంలో కూడా చెప్తాను. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం కొద్దిగానే వివరిస్తాను. 24వ వచనాన్ని అందరూ చూడండి. దైవ సేవకులకి దేవుని వాక్యం తెలుసు కదా. 30వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. ఎడ్లను గాడిదలను, ఈ మాట నోట్ చేయండి, చేటతోను జల్లెడతోను, ఈ మాట చూడండి, అన్నీ కొంచెం చేటతోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పు కలిసిన మేత. బాగుంది చూడండి. ఇది నాకు ఈ మాట చదువుతున్నప్పుడు చాలా తృప్తి అనిపించేది. ఏ మేత ఇప్పుడు ఈ మేత? ఒకటి, చేటతో చెరగాలి. 2,
జల్లించాలి. 3 ఏగం కలవాలి, ఉప్పు కలవాలట, ఆ మేత పెట్టాలట. సేవకుడు ఒక వేదిక పైన నిలబడినప్పుడు లోక వార్తలన్నీ మనం తేగూడదు సంఘంలోనికి. లోక వార్తలు మనకు అవసరం లేదు. మీకు అర్థమవుతుందా? సేవకులుగా ఉపవాస ప్రార్థన చేసిన బైబిల్ ఏం చెప్తుంది? లోక వార్తలన్నిటిని మనం తీసుకొని రాకూడదట. దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యాన్ని మొదటగా చాటతో ఏ విధముగా ధాన్యాన్ని చెరుగుతారో, చెరుగుతున్నప్పుడు ఏమవుతుంది మీరు చెప్పండి? తాలంతా తొలగిపోతుంది చెరుగుతున్నప్పుడు. అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మనం రికార్డ్ చేస్తుంటాం. రికార్డ్ చేసిన తర్వాత అలాగే మనం అప్లోడ్ చేయం దాన్ని మరలా ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాం. ఎడిట్ ఎందుకంటే ఏది అవసరం, ఏది అవసరం లేదు. కొన్నిసార్లు ఏదంటే అది మాట్లాడుతారు. ఒకసారి విజయవాడలో ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మంచి సాక్ష్యం అండి. పెద్ద రౌడీ మారాడు, నక్సలిజంలో తిరిగాడు. అసలు 2-3 చనిపోయినటువంటి కేసుల్లో కూడా ఈయన ఉన్నారు. ఈయన గారు వాక్యం చెబుతూ ఈయన గత సాక్ష్యం చెప్తున్నారు. వినండి. కొంతమందికి ఆయాసం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటుంది. ఆయాసం ఎక్కువ, ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఆ ఆవేశంలో ఏం చేస్తారో కూడా అర్థం కాదు. ఆ ప్రజలను చూసేసరికి ఆయనకు ఉద్రేకం పెరిగింది. నేను ఎవరిని అనుకున్నారో అని ప్రారంభించారు. పెద్ద రౌడీని, గూండాని, నక్సలిజంలో తిరిగాను నేను, ఏమనుకున్నారు? ఆ రోజు నా కేసు, ఈ కేసు ఆ కేసు అని చెప్పి ఈ ఆవేశంలో ఏం చెప్పారు తెలుసా? ఇప్పటికీ పొలానోళ్ళు చంపింది ఎవరో తెలియకుండా ఉన్నారు చూడు, పోలీసులు తిరుగుతూ ఉన్నారు, అది కూడా నేనే చేశా అన్నాడు. పోలీసులు పాపం అక్కడే కూర్చున్నారు. భార్య పిల్లలను వదిలిపెట్టి మేము తిరుగుతున్నాం కదా, తలకాయ లేనుడా నువ్వా అని చెప్పి స్టేజీ మీదనే ఇక చెప్పండి. ఇది సేవకులకు ఒకసారి ఆవేశం ఎక్కువ. సంఘంలో మాట్లాడుతున్నప్పుడు తెలుసో తెలియక ఒకరి మీద ఏదో ఉంటుంది. అందరూ అనుగుణంగా ఉండరండి. మనం ఎంత పరిశుద్ధంగా నడిపించబడుతున్నా, ఎంత గుండెల్లో పెట్టుకున్నా, ఏమంటే అందరూ ఒక టైపులో ఉండరు. విశ్వాసులు 90 మంది మనకు అనుకూలంగా ఉంటే సంఘంలో ఒక 2 3 10 మంది అయినా వ్యతిరేకంగా ఉంటారు. యాజకుని యొక్క యాజకుని రొమ్ముల మీద ఎందుకు న్యాయ విధాన పథకం, 12 గోత్రముల వారి పేర్లు ఎందుకు ఉంటాయి? చీల్చినట్టు తోడేలు బెన్యామీను మోయాలి, బెన్యామీన్ని మోయాలి, కట్లుపాము లాంటి వ్యక్తులను మోయాలి, గాడిదల లాంటి వ్యక్తులను మోయాలి. మనోళ్ళు కొన్నిసార్లు అలా కాదు. ఇక లేచారంటే వారి మనసులో ఏదైనా ఒకటి ఉందంటే ఒకరి గురించి ఆ రోజు 1.5 గంట ప్రసంగం మొత్తం అదే. చాట్ లేదు తమ్ముడు, చాట్ లేదు మన దగ్గర. చాట్ ఉంటే కొంచెం చెరుగుతాం. మేత పెట్టాలి. ఏం మేత పెట్టాలి? ముందు చాటతో చెరగాలి. చాటతో చెరిగితే కదా ఏది అవసరం లేదు. ఇక్కడ ఏది అవసరం, ఏం మాట్లాడాలి, సమయోచితముగా మనం ఆలోచన చేయగలుగుతాం. ఎలాంటి మేత పెట్టాలంటే, ఒకటి బలకరమైన మేత పెట్టాలి, రెండవది ఇదిగో చాటతో చెరిగి జల్లెడతో జల్లించి, మూడవది ఉప్పు కలిసిన మేత పెట్టాలి. జల్లెడ ఎందుకు ఉపయోగిస్తారు? తాలు పోవటానికి కాదు జల్లెడ ఉపయోగించేది. జల్లెడ ఉపయోగిస్తున్నప్పుడు అందులో కొన్ని రాళ్ళు ఉంటాయి, మట్టి గడ్డలు ఉంటాయి. అవి వేరు చేయటానికి జల్లెడను ఉపయోగిస్తూ ఉంటారు.
ఒకటి గట్టి గింజల్ని, రెండవ తాలు గింజల్ని వేరు చేయటానికి చాట ఉపయోగపడుతుంది. ఆ గింజల్లోనే ఈ మట్టి గడ్డలని, తర్వాత ఈ రాళ్ళని ఇవంటాయి. వాటిని వేరు చేయటానికి కొంతమంది రకరకాలుగా రాజ స్వభావాలతో ఉంటుంటారు. జ్ఞానయుక్తంగా ప్రవర్తించవలసిన అవసరం ప్రతి సేవకునికి ఉన్నదనే సంగతి గుర్తించాలి. అప్పుడే మన సంఘాలు మనకు నిలబడతాయి. మనం అనుకున్నంతగా పరిచర్య చేయగలుగుతాం. మన సంఘాన్ని చూసి మనం తృప్తి పొందుతాం. ఈ ఉప్పు కలిసినటువంటి అనుభవం ఒక మాట చెప్తాను మీకు. ఇందులో పాత నిబంధనలో ప్రతి ధూపద్రవ్యములో ఉప్పు కలపాలి. ప్రతి దానిలో ఉప్పు ఎందుకు కలుపుకుంటూ వస్తారో తెలుసా? ఉప్పు కలిసినప్పుడు ఆ పదార్థము చెడిపోకుండా ఉంటుంది. ఉప్పు కలిసినప్పుడు ఆ పదార్థం చెడిపోదు. అంటే ఈ ఉప్పు బిబ్లికల్గా మనం కొంచెం బైబిల్ పరంగా ఆలోచించాలంటే ఈ ఉప్పు దేనికి పోల్చబడుతుంటుందంటే బైబిల్లో పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా ఒకరు. మొదటి 2 వచనాలు. త్వరగా. వచ్చినప్పుడు కానీ ఎలా ప్రకటించలేదు? నేను ప్రకటించలేదు. తర్వాత చదువునన్నా. బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకోవాలని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైనటువంటి, చూశారండి, జ్ఞానయుక్తమైనటువంటి మాటలను మేము వినియోగింపక మేము పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వినియోగపరిచాము. మాకు తోడ్పడుతుంది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. స్టెఫెన్ నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ముఖరూపం మారింది. ఆయన అగపరిచినటువంటి జ్ఞానాన్ని ఎవ్వరూ ఆ రోజున వ్యతిరేకించలేకపోయారు. కారణం ఏమిటి? ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై దేవుని వాక్యమును ప్రకటించారు. సేవకుడు వేదిపైన నిలబడినప్పుడు కానీ, ఏ సభలో నిలబడినప్పుడు కానీ సేవకులు మరుగైపోవాలి. మరొకసారి చెప్తాను, సేవకులు మరుగైపోవాలి. అక్కడ పరిశుద్ధాత్మ క్రియ మాత్రమే జరగాలి. పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ప్రచురం కావాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 31వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ కూడా మంచి మాటలు వ్రాయబడింది. ఆ పరిసర ప్రాంతాలలో ఆ రోజుల్లో పేతురు అపోస్తులు ప్రకటిస్తున్నారు. వారు ప్రార్థన చేస్తూ ఉండగా భూమి కంపించెను. తర్వాత వారు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. ఉప్పు కలవాలి. ఉప్పు కలిస్తే ఆహారం చెడిపోదు, తాజాగా ఉంటుంది. మనం తినే ప్రతి ఆహారాన్ని ఆలోచన చేస్తాము. ఎక్కడైనా ఒక ఆహారం పెట్టారనుకోండి, తాజాగా ఉందా లేదా అని ఆలోచన చేస్తాం. అంతేనా? లేకపోతే ఏదో ఒకటి అని చెప్పి వేసేస్తామా? ఏం కదండి, తాజాగా ఉందా, ఫ్రెష్గా ఉందా అని ఆలోచన చేసి మనం తింటాం. అలాగే మనం ఇప్పుడు ఆహారం పెట్టేటప్పుడు కూడా గొర్రెలకు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకటి చాటతో చెరగాలి, తర్వాత
జల్లెడతో జల్లించాలి. మూడవది ఉప్పు కలపాలి. చెడిపోకూడదు. శుద్ధమైన మనసుతో దేవుని వాక్యాన్ని మనం బోధించవలసిన అవసరత ఉంది. ఎంత మాత్రం కూడా మనం పెట్టే ఆహారం ఇతరులకి చెడిపోకూడదు. నేను ఒక మాట చెప్తాను. ఒక తల్లి బిడ్డకు పాలిస్తుంది. తాను ఒకరి చేత మోసపోయారు. మోసం చేసిన వ్యక్తి ఆ త్రోవలల్లా వెళ్తున్నారు. అతన్ని చూసి ఈమె తన కోపాన్ని వెళ్ళగరెక్కింది. అతడే నన్ను మోసం చేశాడు, ఈ బిడ్డకు తండ్రి ఎవరో కూడా చెప్పుకోకుండా చేశాడు, ఇతడే అని చెప్పి ఏమీ చేయలేరు. ఆమె లోపల కోపాన్ని అలాగే అణుచుకుంటూ ఉద్రేకపడుతూ బిడ్డ పాలు త్రాగుతూ ఉంది. అరగంట సేపు అలాగే జరిగింది. బిడ్డ పాలు త్రాగుతుంది. కాసేపు తర్వాత చూస్తే ఆ బిడ్డ స్పృహ లేకుండా పడిపోయింది. ఏమిటి అని హడావుడిగా హాస్పిటల్లో తీసుకెళ్ళి డాక్టర్ల దగ్గర చూపిస్తే డాక్టర్ గారు చెప్పారట, నీ బిడ్డ చనిపోయింది. అదేంటి బిడ్డ చనిపోవటం? ఆమె శరీరంలో విషం. నా పాలు త్రాగుతుందయ్యా, నా పాలు త్రాగుతూ విషం ఏంటయ్యా అంటే, నువ్వు ఎప్పుడైతే పాలిస్తూ ఎవరి మీద కోపడ్డావా తల్లి? కోపడ్డానయ్యా. ఆ కోపడినప్పుడు ఆ పాలే ఆ బిడ్డకి విషంగా మారిపోయింది. నేను వేరుగా చెప్పట్లేదు. దైవ సేవకులంగా మనం శుద్ధమైన మనసుతో మందకు మేత పెడితే మన కళ్ళ ముందు మంద ఆశీర్వాదముగా ఉండబోతుంది, దీవెనకరంగా ఉండబోతుంది. సేవకులుగా మనకు మంద లేకపోతే ఇంకేమీ లేదు. చూడండి, ఇంకొక చిన్న మాట. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. నేను మేత మీదే తీసుకుంది ఇప్పుడు సందేశం. ఒకటి బలకరమైన మేత అని చెప్పాను, రెండవది చెరగాలి, జల్లించాలి, ఉప్పు కలిసిన రుచికరమైన మేత సెకండ్ పాయింట్ నేను చెప్పింది. మూడవది యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము మీరు 16వ వచనాన్ని నోట్ చేయండి. ఇక్కడ కాపరులు గొర్రెల గురించి 34వ అధ్యాయం అంతా మనకు కనబడుతుంది. కొన్ని బలహీనమైన గొర్రెలు ఉంటాయి, కొన్ని బలమైన గొర్రెలు ఉంటాయి. కాపరిగా రోగముగా ఉన్న వాటిని స్వస్థపరచాలని ప్రారంభ వచనాలు మనకు చెప్తాయి. 34వ అధ్యాయం అన్నిటిని వివరంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు దైవ సేవకులు కనుక. రోగముగా ఉన్న వాటిని స్వస్థపరచాలి, గాయపడిన వాటిని గాయాలు కట్టాలి. 34 ప్రారంభంలోనే ఉంటాయి ఈ మాటలని. తర్వాత చెదిరిపోయిన వాటిని వెతకాలి. మీకు అర్థమవుతుందా? సేవకులు గాయపడిన వాటిని గాయాలు కట్టాలి, రోగంగా ఉన్న వాటిని స్వస్థపరచాలి, చెదిరిపోయిన వాటిని పోతే పోని అనకూడదు. సేవకులు ఒక ఆత్మ విలువ సేవకులుగా మనకు తెలిసి ఉండాలి. ఒక ఆత్మ విలువ. ఇలా చెప్పుకుంటూ వచ్చారు ప్రవక్త. చివరికి వచ్చేసరికి ఏమని రాశారంటే, కొన్ని బలహీనమైనటువంటి గొర్రెలు ఉన్నాయట, కొన్నేమో క్రొవ్వు పెట్టినటువంటి గొర్రెలు ఉన్నాయట. గమనించండి, క్రొవ్వు పెట్టినటువంటి గొర్రెలు ఉన్నాయి. ఈ క్రొవ్వు పెట్టినటువంటి గొర్రెలు ఏం చేస్తుంది తెలుసండి? క్రింద బలహీనమైన గొర్రెలు నీళ్లు త్రాగుతూ ఉంటే మేత తినాలని వస్తే ఈ క్రొవ్వు పెట్టినటువంటి గొర్రెలు ఏం చేస్తున్నాయంటే అవి తిని చెప్పరే అవి తిన్నంత తిని నీళ్ళను మొత్తం ఏం చేస్తున్నాయి? మురికి చేస్తున్నాయి. మేతను మొత్తం ఏం చేస్తున్నాయి? చూశారండి? సంఘములోనే ఇదంతా, బయట సంగతి కాదు. నీళ్ళన్నింటినీ కదిలించి మురికిలు చేస్తున్నాయి, మేతను పాడు చేస్తున్నాయి, త్రొక్కుతున్నాయి. అప్పుడు
కాపరి ఏం చేయాలి? కాపరి ఏం చేయాలి? 16వ వచనంలో రాయబడింది చూడండి. వాటికి ఇప్పుడు నేను ఏం పెడతాను తెలుసా? శిక్షాయను మేత. ఇది మూడోది మనం నోట్ చేసుకోవాల్సింది. బలకరమైన మేత, రెండవది ఉప్పదే రుచికరమైన మేత అని అనుకోండి, రుచికరమైన మేత. మూడవది శిక్షాయను మేత. ఏ మేత ఇది? ఎందుకు శిక్షాయను మేత? ఈ మధ్య ప్రాంతానికి నేను వెళ్ళాను. వెళ్తే అన్నా ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత అంటారు ఆయన, నువ్వు గట్టి చేపలు పడేటట్టు ప్రార్థన చేయనడు. గట్టి చేపల, కొరమైన చేపలు చూశాను, లేకపోతే ఇంకేదో మన ఈస్ట్ వెస్ట్కి వెళ్తే చేపలు ఎక్కువ, పొణుగొప్ప చూశాను, అది చూశాను, ఇది చూశాను. గట్టి చేపలేంటి? డబ్బులు ఇచ్చు. ఆత్మకు మనం విలువ కట్టగలుగుతామా? యాకోబు ఏమంటాడు? ఉంగరం పెట్టుకొని ఒక ఆయన వచ్చినా, మురికి బట్టలతో ఒక ఆయన వచ్చినా ఇద్దరిని ఎలా చూడాలట? చెప్పరే, నోరు తెరి చెప్పరేంటి? అంతేనా? ఉంగరం పెట్టుకున్న ఆయన్ని వేదిక పైన కూర్చోబెట్టాలి, మురికి బట్టలు ఉన్న ఆయన్నేమో కింద కూర్చోబెడతామా? ఈ వివాదాలు, ఈ విభేదాలు ఎప్పుడైతే సంఘంలో ప్రారంభించబడతాయో మీ సంఘ పరిచర్య ఫుల్ఫిల్గా ఉండదు. కొన్నిసార్లు క్రొవ్వు పెట్టి ఉంటాయి. ఆ క్రొవ్వు పెట్టినటువంటి వారికి సేవకులు శిక్ష అనే మేత పెట్టాలి, క్రమశిక్షణ అనే మేత పెట్టాలి. ఆ క్రమశిక్షణ అనే మేత పెట్టకపోతే ఆ ఒక్క గొర్రెజాలు 100 మంది సంఘాలను పాడు చేసేది. ఆ ఒక్క గొర్రెజాలు మినిస్ట్రీని పాడు చేసేది. ఆ ఒక్క గొర్రెజాలు కుటుంబాలను పాడు చేస్తుంది. చివరికి ఏం జరుగుతుంది తెలుసండి? ఆ పరిచర్యలో యేసుక్రీస్తు ఉండరు. ఆ రోజున షిలోహు ప్రార్థనా మందిరాన్ని, మనుషులలో సంస్థాపన చేసినటువంటి మందిరాన్ని నేను విడిచిపెట్టానని చెప్పారు చూసారా? అలాంటి పరిస్థితులు వస్తాయి. ఏలి గొప్ప దైవజనుడే, కానీ ఆయనకి ప్రత్యక్షత లేదు. చిన్న కుర్రోడు, ఆయనకుంది అక్కడ ప్రత్యక్షత, ఏలికి ప్రత్యక్షత లేదు. ఏంటంటారు? దేవుని కంటే ఎక్కువగా తన పిల్లల్ని గొప్ప చేసుకుంటున్నారు. తర్వాత ఏమైంది? పరిచర్యని ముగించేసుకున్నారు. కొంతకాలానికి వచ్చేసరికి ఏలి వంశంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు పరిచర్య చేయలేదు. అందుకని మనం కొంచెం జాగ్రత్త పడాలి. యేసన్న గారు ఒక మాట చెప్తారు, 2 కనుగుడ్లు నాకు ఇచ్చారు దేవుడు, ఈ 2 కళ్ళలో ఒకరు పేదైతే ఒకరు ధనికులు. ఏ కన్ను నీకు కావాలంటే నేను ఏ కన్ను కోరుకుంటాను? 2 అవసరమే కదా. ధనికుల ఆత్మ కానీ పేదల ఆత్మ కానీ లోపల ఉన్నది అందరిలో ఒకే ఆత్మ. అందుకని ఈ విభేదాలు పెట్టుకోకూడదు. నోట్ చేసుకోండి మీరు. శిక్ష అనే మేత పెట్టాలి. తప్పనిసరిగా సేవకుడు శిక్ష అనే మేత పెట్టాలి. పౌలు గారు బోధించే బోధల్లో ఆయన ఏమన్నారు? తిమోతికి చెప్పారు చూడండి, పత్రికల్లో మీకు తెలుసు. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును సేవకుడు బోధించుటకును, తర్వాత తప్పు దిద్దుటకును, ఖండించుటకును, నీతి యందు శిక్ష చేయుటకును దైవజనుడు ఎప్పుడైనా కానీ సంసిద్ధముగా సమర్థుడిగా ఉండాలి. లేకపోతే సమస్త ఇది ఎక్కడ కొంచెం తేడా కనపడినా కానీ పరిస్థితులన్నీ తారుమారు అయిపోతాయి. ప్రియమైన దైవ సేవకులారా, అందుకని తప్పనిసరిగా ఓ పెద్ద ప్రార్థనా మందిరంలోనికి మీకు చెప్పుకోవడానికి బాగుంటుంది. వినండి. పేద ప్రార్థనా మందిరంలోనికి ఒక పేద ఆయన మురికి బట్టలు వేసుకొని వచ్చారట. అయ్యా మీ సంఘంలో మాకు సభ్యత్వం కావాలయ్యా, మీ సంఘంలో సభ్యత్వం కావాలని. అప్పుడు వీరందరూ ఆలోచించి
ప్రార్థన చేస్తాం నీ కొరకు, వేరొక సంఘములో నీకు సభ్యత్వం వచ్చేటట్లు అన్నారంట. సరే అని చెప్పి ఆ రోడ్డు మీదకి వెళ్ళారు. అక్కడ యేసుప్రభు ఉన్నారంట రోడ్డు మీద. యేసుప్రభువా వందనాలు నాయనా, ఏంటి ప్రభు మీరు ఎక్కడున్నారంటే, 25 సంవత్సరాల నుండి ఆ సంఘములో ప్రెసిడెంట్ గారికి సభ్యత్వం ఉంది, వైస్ ప్రెసిడెంట్ గారికి సభ్యత్వం ఉంది, నెంబర్ గారికి సభ్యత్వం ఉంది, సెక్రటరీ గారికి సభ్యత్వం ఉంది, అందరికీ సభ్యత్వం ఉందరా. 25 సంవత్సరాల నుంచి నాకే సభ్యత్వం లేదు ఆ సంఘంలో. నాకే సభ్యత్వం లేని సంఘంలో నీకెందుకు రా సభ్యత్వం అని అడిగాడట. ఆ మాట మనల్ని అడిగారని మనల్ని అన్నారంటే మన పరిస్థితి ఏంటి చూశారండి? ఎందుకు ఆ సంఘంలో ఏమి లేదు చెప్పండి? శిక్ష అనే మేత లేదు. సేవకుల దగ్గర ఎప్పుడు త్రిశూలం లాగా ఉంటుంది, ముళ్ళకర్ర, త్రిశూలం లాగా ఉంటుంది, ముళ్ళకర్ర ఉంటుంది ఒకటి. బలిపీఠం మీద ఏమండి బలర్పిస్తూ ఉన్నప్పుడు ఏమండి ఆ మొక్కలను కొంచెం ఎగిరిపోతూ ఉంటాయి, క్రమశిక్షణలో ఉండవు అవి. ఒక్కసారి పొడిచి దాన్ని తిన్నగా మరలా తీసుకొచ్చి యాజకుడు ఏం చేయాలి? బలిపీఠం మీద పెట్టాలి. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఖండితంగా చెప్తే, హెచ్చరిస్తే, గద్దిస్తే, క్రమపరిస్తే అమ్మో ఇచ్చే దశం బాగుండు ఎవరేమో అనుకుంటాం. మనం ఎంత తండ్రిలాగా గద్దిస్తామో అంతగా ఆ సేవకులను హత్తుకొని జీవిస్తారు విశ్వాసులు. నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. మరొకసారి సేవకులుగా మీరు ఆలోచన చేయండి. క్రమశిక్షణ ఉందా సంఘములో? క్రమశిక్షణ ఉందా? క్రమశిక్షణ ఉందా? క్రమశిక్షణ ఉందా? క్రమశిక్షణ అనే ఒక మేత పెడుతున్నారా? రేపటి రోజున మనం ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు, అక్కడ పెద్ద మందిరం, ఇక్కడ ప్రార్థనా మందిరం. రేపు మందిరాలన్నీ ఎత్తపడవు కదండి. మందిరాల్లో ఉన్న సంఘం ఎత్తపడుతుంది. అర్థమైందా? చిన్న మందిరమైనా పెద్ద మందిరమైనా దేవుడు ఇచ్చిన స్తోమతను బట్టి చేస్తాం మనం. కానీ ఆ మందిరములో ఉన్నటువంటి సంఘం ఎత్తబడుతుంది. మనం రేపటి రోజున ఎన్ని కోట్లు సంపాదించాము అని ప్రభు మనల్ని అడగరు. ఎన్ని ఆత్మలు సంపాదించారు? ఆ సంపాదించిన ఆత్మలన్నిటికీ ఒక క్రమశిక్షణ ఉందా? క్రమశిక్షణ లేకుండా పెంచాడు. ఎవరు? ఏలి పిల్లల్ని, పరిచయను పోగొట్టుకున్నారు. దావీదు కూడా ఒక కుమారుని చూడండి, క్రమశిక్షణ లేకుండా పెంచారు. ఎవరైనా అదోనియా ఏదైనా ఒక మాట అని అతనికి నొప్పి కలిగించకూడదు అని పెంచారు. ఏ కుమారుణ్ణైతే అలా పెంచారో అదే కుమారుడు చివరికి శత్రువు అయ్యాడు. చూడండి, తండ్రి బ్రతికి ఉన్నప్పుడే అక్కడ తిరుగుబాటు చేసి సింహాసనం ఎక్కాడు. ఎందుకు? తండ్రి క్రమశిక్షణలో పెంచలేకపోయాడు. మనం ఆత్మలకు తండ్రిమి. హెబ్రీ పత్రికలు తెలుసు కదా, 12వ అధ్యాయంలో వ్రాయబడింది. మనమందరం ఆత్మలకు తండ్రులు. అంటే పరమ తండ్రి మనకు ఆత్మలను అప్పగించారు. ఆత్మీయ తండ్రులు మనమంతా. తండ్రిగా సంఘాన్ని క్రమశిక్షణలో పెట్టాలి. పాట ఇవ్వకపోతే అలుగుతారు, ప్రార్థన ఇవ్వకపోతే అలుగుతారు. ప్రసంగాన్ని పక్కన పెట్టి పాట ఇద్దాము, ప్రార్థన ఇద్దాము అనేది మన జీవితంలో ప్రవేశించకూడదు. సంఘములు ఎప్పుడు ప్రవేశించకూడదు. ముఖస్థుతి కొరకు ఎప్పుడు ఉండకూడదు. ప్రేమించాలి, గుండెల్లో పెట్టుకోవాలి, గౌరవించాలి. కానీ అదే సమయంలో చెప్పండి, క్రొవ్వు బయటిన వాటిని అంటే ఏం చేయాలట? శిక్షాయను చెప్పట్లేదే, నోట్లో రావట్లేదేంటి? లేకపోతే ఏం చేస్తుంది? ఇది కాళ్ళతో అంతేగా, యూనియన్ మొత్తం కంపేగా. అర్థం కాలేదా? ఒకటి ఉంటే చాలు, యూనియన్ మొత్తం కంపేగా, మేత మొత్తం కంపే. అది తిన్నంతసేపు తింటది, తిని ఇతరులు తినాలనుకోదు. అది సరే, పంచుకోవడానికి చాలా ఉన్నాయిలే. ఒక చిన్న మాట చెప్పి ముగించుకుందాం. మరలా కలుసుకుందాం.
నా మనసులో ఉన్నట్టుగా రాబోయే రోజులు కొంచెం చేద్దాం. నేను కూడా కలుస్తూ ఉంటాను అప్పుడప్పుడు, ప్రసంగం చేయడానికి కాదు, మీతో కలుస్తూ ఉంటాను. ఇర్మియా గ్రంథం ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేసుకోబోతున్నాం. ఈ ఒక్కడు కూడా మీరు గమనించండి. 25వ అధ్యాయం 4వ మాట కాదు నాన్న, 37వ వచనం. 25వ అధ్యాయం, నెమ్మది గల మేత స్థలం. ఇది ఒక సేవకుడు 4వది మేత పెట్టాలి మందకు. ఏ మేత అంటే నెమ్మది గల మేత. అందరి నోటితో ఒకసారి చెప్పండి, ఏ మేత? నెమ్మది గల మేత. మొదట ఏం చెప్పాను? బలకరమైన మేత. రెండవది రుచికరమైన మేత. మూడవది శిక్షాయను మేత. 4వది నెమ్మది గల మేత. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు కొన్ని ఎద్దులు బండిని మోసుకుంటూ వెళ్తాయి, లాక్కుంటూ. ఆ కాడి పెడతారు, మొయ్యలేక మోసుకుంటూ లాక్కుంటూ వెళ్తుంటుంది. పైన ఒక ఆయన కూర్చుంటాడు. ఆయన దగ్గర ఒకటి ముళ్ళకర్ర ఉంటుంది, రెండవది కొరడా ఉంటుంది. నడు నడు అని చెప్పి వేస్తుంటాడు కొరడాతో. మోసేది ఎవరు? ఎద్దు. అటు బండిని మోస్తుంది, బండి మీద ఉన్నటువంటి వాటిని మోస్తుంది, తర్వాత ఈయన గారిని మోస్తుంది. మరి ఈయన గారు ఏం చేస్తారంటే, అది మోయగలుగుతుందా, లాగలుగుతుందా, పాపం ఏమైనా ఇబ్బంది పడుతుందా అని ఏం ఆలోచించరు. ఎయిటమే కొరడా తీసుకొని ఆదివారం ఆరాధనకి ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో బాధల్లో, ఎన్నో కష్టాలలో, భార్యాభర్తలకు సమాధానం లేక, పిల్లలకు సమాధానం లేక, అప్పుల సమస్యలు, స్వస్థలు లేకుండా, స్వగృహాలు లేకుండా, నానా విధమైన వ్యాధులతో, బాధలతో ప్రార్థనా మందిరం కనపడితే ఆ ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి కొంచెం ప్రార్థన చేసుకుంటే ప్రశాంతి కలుగుతుందేమో, నెమ్మది కలుగుతుందేమో, వాక్యం మమ్మల్ని ఆదరించేదేమో, ధైర్యపరుస్తుందేమని చెప్పి వారు వస్తే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు కొరడాత వేసామనుకో, చెప్పండి, ఏముండవు. ఎవరైనా ఒకరు పోయారనుకోండి సంఘం నుంచి బయటికి, మళ్ళీ ఎగస్ట్రాలు ఏంటి తెలుసా? ఒకసారి మీరు కాదు, మనకు కాదు, కొన్ని చోట్ల ఒక తలుపు మోయబడితే 7 తలుపులు తెరవబడతాయి అంటాడు. ఒకటే గతి లేదు మనకి, 7 నుంచి ఎక్కడ తెరవబడతాయి? ఒకటే తలుపు తెరవడానికి గతి లేదు, 7 తెరవబడతాయి అంటారు. కొరడాతో కొట్టడమే కాదు, మరలా తోకను పట్టుకొని తిప్పుతాడు. అందరూ తాగుతాడు, మరలా ముళ్ళుగర తీసుకొని పొడుస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు నెమ్మది గల సంఘం ఎక్కడుందో, నెమ్మది గల వాక్యం చెప్పే సంఘం ఎక్కడుందో గమనించి అటు జంప్ అయిపోతాడు. ఇక ఆఖరికి సేవకులు ఏం చేస్తారంటే, యేసన్న గారు అంటారు, నేను అన్ను అంత పెద్ద మాట నేను అనలేను, యేసన్న గారు అనటానికి అర్హులు. సన్యాసులు ఇద్దరు రుద్దుకుంటేనంట అది అలా అయింది మన బతి, నేనైనా మనమైనా. ఇక సేవ ఉండదు మనకు, సంచోడు పట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఎక్కడ పెళ్ళిళ్ళంటే అక్కడ కనపడుతుంటాం, విన్నారా? ఏ కార్యక్రమం అక్కడ కనపడుతూ ఉంటాం. ఇక సేవ ఉండదు. అందుకని గుర్తుపెట్టుకోండి, మనం పెట్టే మేత ప్రజలకు ఎలా ఉండాలి? నెమ్మది గల మేత. ఒక సేవకుల నోట వచ్చిన మాట ప్రజలకు ఆదరణ కలగాలి, ప్రజలకు ధైర్యం కలగాలి, ప్రజలకు ప్రోత్సాహం కలగాలి. ఆదివారం రాగానే ప్రజలందరికీ మా కుటుంబ భారాలు ఎలా ఉన్నాయి, మా కోళ్ళ భారం ఎలా ఉంది, మా కూతురు భారం ఎలా ఉంది, మీరు దాన్ని ఇస్తేనే ఇప్పుడు మాకు అంతా అన్నట్లుగా మన భారాలన్నీ వారి మీద పెట్టకూడదు. మనం గొర్రెలను పెంచాలి, ఆ గొర్రెలే పాలిస్తాయి. ఇవ్వాలి అనే మనసు వారికి రావాలి. మనం ఇవ్వండి అనకూడదు. ఈరోజు కూడా కానుకలు ఇవ్వండి అనే ప్రసంగం నేను ఎక్కడ చేయాల. 30 సంవత్సరాల నుంచి ప్రసంగాలు చేస్తున్నా, కానుకలు ఇవ్వండి అని నేను ప్రసంగం చేయాలి.
దశమ భాగాలు ఇవ్వండి ఇవ్వండి అని ప్రసంగం చేయాలి. ఎందుకో తెలుసండి, వాళ్ళ కలగాలి ఏమని, ఒక బస్తా విత్తనాలు విత్తుకుంటే ఎన్ని వస్తాయి బస్తాకి, 40 బస్తాలు మాకు కలుగుతాయని వాళ్ళ కలగాలి. యేసయ్య గారు ఎప్పుడు మాకు అదే చెప్తారు, గొర్రెలను పెంచండి, మీరు పెంచితే ఆ గొర్రెలే పాలు ఇస్తాయి. మనకి ఒకటి పాలు ఇస్తాయి, అదే గొర్రెలు మరలా ఆత్మలను సంపాదిస్తాయి. గొర్రెలను సంపాదిస్తాయి. ఈ సంగతి చాలామంది సేవకులకు తెలియక వారి భారాలు, కుటుంబ భారాలు అన్నీ వారి మీద పెట్టి ప్రజలకి విసుకొచ్చి ఇలాంటి పనులు చేయకూడదు. కొంచెం ఆలోచించాలి మనం. అందుకే రేపటి రోజున మనకు కఠినమైన తీర్పులు ఉన్నాయి. అందుకని సేవకులు మంచి పిలుపు ఉంది, మనకు మంచి దర్శనం ఉంది, మంచి సామర్థ్యతను దేవుడు మనకి ఇచ్చారు. గనుక మన వృత్తి ఏమిటి, మొదటిగా మనం గమనించాల్సింది మన వృత్తి ఏమిటి, ఆత్మలను సంపాదించటం. రెండో అనుభవం నేను మీతో మాట్లాడింది ఏమిటంటే, మా దేశంలో గొర్రెలకు మేత లేదయ్యా, అందుకని మేత కొరకు మీ దేశానికి మేము వలస వచ్చాం. మేత గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నారో చూడండి. అలాగే కాపరులుగా మనమంతా ఈ 4 విధములైనటువంటి మేత సంఘానికి మనం పెడితే ఆ సంఘం మన కళ్ళ ముందు ఆశీర్వాదముగా ఉంటుందనే సంగతి వాస్తవం. సేవకులుగా ఈ మాటలన్నింటినీ మీ మనసుల్లో ముద్రించుకోండి. ఈ మాటలు సేవకులుగా మన హృదయాల్లో ప్రభు స్థిరపరచునుగాక. సమయంలో చక్కని దైవ సందేశాన్ని మనం విన్నాము. టైం 1 గంట చెప్పండి అన్నప్పుడేమో భయం వేసింది. హలో, గంట వాక్యం చెప్తారంటే భయం వేసిన మాట నిజమే. గంట ఎప్పుడైపోయిందో కూడా అర్థం కాని మాట కూడా నిజమే. దేవుడు తన ఆత్మ ద్వారా దాసుని బలపరిచి ప్రస్తుత పరిస్థితులలో అవసరమైనటువంటి సత్య సందేశాన్ని దేవుడు తన దాసుని నోట ప్రకటింపచేశారు. అందుచేత విన్న మాటలు, చెప్పబడినటువంటి దైవ వాక్యం మన అవసరాలకు ఎంత సన్నిహితంగా ఉందో, మన పరిస్థితులకు ఎంత అనుగుణ్యంగా ఉందో అర్థం చేసుకొని పాటిస్తూ ప్రభువుని మనము మహిమపరచాలి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, మమ్మల్ని ఇంతగా ప్రేమించిన మా గొప్ప దేవా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఎన్నిక లేని మమ్మలను పిలిచావు, ఎన్నుకున్నావు, మీ ఆత్మతో నింపావు, అభిషేకించావు, దాసులుగా ప్రత్యేకపరిచావు. మా ప్రభువా, శ్రేష్టమైన నీ పని అప్పగించావు, నీ పని వారిలో మమ్మల్ని నిలిపావు. నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభువా, నీ మందను, నీ గొర్రెలను మేపగలిగిన భాగ్యం మాకు ఇచ్చావు. ఇదిగో ఈ యొక్క సంవత్సరాంతంలో మా దర్శనాన్ని, మా వాగ్దానాన్ని మేము ఎందుకు పిలువబడ్డామో, ఎందుకు ప్రత్యేకపరచబడ్డామో, ఎటువంటి వ్యాపారాన్ని మీరు మాకు అప్పగించారో, అనేకమైన సూటి అయిన విషయాలు మీరు మాతో ముచ్చటించినందుకై ప్రియుడా నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ వాక్యము చేత రేపబడిన వారమై, ప్రభువా మీ ఆత్మ చేత నింపబడిన వారమై, ప్రభువా నీ దర్శనము చేత పురికొల్పబడిన వారమై, ప్రభువా మీ అభిషేకము చేత నా ప్రభు రగిలించబడిన వారమై, మరుసటి సంవత్సరానికి బలమైన సేవ చేయటానికి, ప్రభువా మమ్మలను మీకు అప్పగించుకోవటానికి, మా ప్రభు ఒక దర్శనము కలిగి మీలో ముందుకు సాగటానికి మీరు ఇచ్చిన మా ప్రభు ఈ వాక్యాన్ని బట్టి, ఈ అనుభవాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా మీకు వందనాలు. అంతే మా ప్రభువా, మా తండ్రి, ఇదిగో నాయన, మీరిచ్చిన మీ మాట ప్రకారం 4 అనుభవాలతో కూడిన మేతను సంఘానికి మేము ఇవ్వటానికి మీ కృప దయచేయి. ఇదిగో బలమైన మేత, రుచి కలిగిన మేత, శిక్ష అనబడిన ఆ మేత, నెమ్మది అనబడిన ఆ మేతను ప్రభువా మీ ఆత్మ నడిపింపు ద్వారా మా సంఘాలకు మేము పెట్టి వర్ధిల్లుటకు మీ కృప దయచేయండి. ప్రభు, ఈరోజు మీ వాక్యం అందించిన మీ సేవకుణ్ణి
మరి ఎక్కువగా మీరు వాడుకోనండి. అనేక ఆత్మలను సంపాదించడానికి, అనేక మంది సేవకులను ఉజ్జీవపరచడానికి పలు ప్రాంతాలలో ప్రభువా మీరు అభిషేకించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలిచిన ప్రతి దైవ సేవకుని అంతరంగములో నూతనమైన ఆలోచన, నూతనమైన ఉజ్జీవాన్ని యేసు నామములో మీరు రగిలించుదురుగాక. మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.